ఓ నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏన్షంట్ టాక్స్. కలియుగ వైకుంఠం, కోరిన కోర్కెలు తీర్చే ఆ ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల తిరుపతి క్షేత్రానికి ఎలా వెళ్ళాలి? లడ్డు ప్రసాదం ఎలా పొందాలి? దర్శనం టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి? కొండపై వాతావరణం ఎలా ఉంది? ఇలాంటి కంప్లీట్ గైడ్స్ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. గోవిందా గోవిందా. మీరు రైలు ద్వారా వస్తే తిరుపతి మెయిన్ స్టేషన్, ఫ్లైట్ అయితే రేణిగుంట ఎయిర్పోర్ట్లో దిగవచ్చు. ఇక్కడి నుండి కొండపైకి వెళ్లడానికి బస్సులు, టాక్సీలు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. ఒకవేళ మీరు నడిచి వెళ్ళాలి అనుకుంటే అలిపిరి మెట్ల మార్గం లేదా శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వెళ్లవచ్చు. నడిచి వెళ్లే భక్తులకు తిరుమల కొండల అందాలు, ఆ ప్రకృతిని ఆస్వాదించడం ఒక అద్భుతమైన అనుభూతి. కొండపైకి రాగానే ముందుగా మనం రూమ్ లేదా లాకర్ తీసుకోవాలి. టీటీడీ వెబ్సైట్లో ముందే రూమ్ బుక్ చేసుకుంటే చాలా ఈజీ. ఒకవేళ బుక్ చేసుకోకపోతే కరెంట్ బుకింగ్ కౌంటర్ల దగ్గర ట్రై చేయవచ్చు. స్వామివారికి తలనీలాలు సమర్పించడం ఇక్కడ ఒక ముఖ్యమైన ఆచారం. మన అహంకారాన్ని స్వామివారి పాదాల చెంత వదిలేయడానికి ఇది ప్రతీక. కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించిన తర్వాత పవిత్రమైన స్వామివారి పుష్కరిణి దగ్గరకు వచ్చాం. ఇక్కడ కాళ్ళు, చేతులు కడుక్కుని లేదా స్నానం చేసి భక్తులు ఆలయంలోకి వెళ్తారు. బంగారు గోపురంతో మెరిసిపోతున్న శ్రీవారి ఆలయం. క్యూ లైన్లో సాధారణంగా రద్దీని బట్టి దర్శనానికి 3 నుండి 8 గంటల సమయం పడుతుంది. స్వామివారిని చూడగానే ప్రయాణ బడలిక, క్యూ లైన్ అలసట అన్నీ మరిచిపోతారు. శంకు, చక్రాలు ధరించిన వెంకటేశ్వరుడి రూపం కళ్లముందే కదలాడుతోంది. మీరు మనస్ఫూర్తిగా కామెంట్ బాక్స్లో ఓం నమో వెంకటేశాయ అని రాసేయండి. తిరుపతి వచ్చాక ఈ లడ్డు ప్రసాదం తీసుకోకపోతే యాత్ర పూర్తి కానట్టే. ఈ లడ్డు సువాసన, రుచి ప్రపంచంలో ఎక్కడా దొరకవు. అలాగే టీటీడీ వారి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఇచ్చే అన్నప్రసాదం కూడా అద్భుతంగా ఉంటుంది. వీలైతే మీరు కూడా తప్పకుండా ఇక్కడ భోజనం చేయండి. ఇదండి తిరుమల శ్రీవారి దర్శన విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చిందని, అలాగే మీ తిరుపతి ట్రిప్కి హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ట్రావెల్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. గోవిందా గోవిందా.